రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్కాని భరత్రామ్ నివాసం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఉదయం నుంచి మోహరించిన పోలీసులు ఆయనను ఇంట్లోనే గృహ నిర్బంధం చేయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్కాని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సీలో స్కామ్ పై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అబద్ధపు హామీతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా గోకవరం బస్టాండ్ ఆనం కళా కేంద్రం నుంచి బైక్ ర్యాలీకి పేపర్ మిల్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. మమ్మల్ని ఏ బేసిస్ లో అడ్డుకుంటారు చెప్పండి? ఎంత అన్యాయమా, ఎంత అన్యాయంగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడా కూడా ఎంత దారుణంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ జూలం నశించాలి. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఇంతమంది పోలీసులు వచ్చి ఏదో టెర్రరిస్ట్ లాగా అడ్డుకుంటే మోచేలతో తొక్కల్లో గుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎంత దారుణం ఎక్కడైనా ఉందండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటబ్బా ఇలా రక్కేసి ఇగోండి చూడండి, ఇప్పుడుకిప్పుడు పోలీసులు ఎలా రక్కారు చూడండి. ఎంత దారుణంగా స్కిన్ ఊడిపోయేటట్టు వాంటెడ్లీ ఎలా రక్కుతారండి? ఎంత దారుణమా! ఇప్పుడుకిప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అండి? శాంతియుతంగా ర్యాలీ చేద్దామని అనుకుంటే ఒకసారి కింద దింపమ్మా. శాంతియుతంగా ర్యాలీ చేద్దాం అనుకుంటే ఈ రకంగా ఇప్పుడుకిప్పుడే రక్కేసి తోసేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఏమండి, ఇవాళ డిఎస్సి పరీక్షలో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను కంప్యూటర్ ఆపరేటరు. అతను క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాశాడా? ఎంతమందికి పేపర్ లీక్ చేశాడు? ఇది కదా బయటికి రావాల్సింది. దీనిపైన విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇది కాకుండా జియో నెంబర్ 4లో ఎగ్జామ్స్ అవసరం లేదు అని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 350 పైన ఇచ్చారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు వస్తున్నాయని జియో నెంబర్ 56 సంవత్సరం తర్వాత ఇచ్చి మళ్ళీ ఎగ్జాములు రాయించారు. అంటే ముందర ఇచ్చిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు రద్దు చేశారా? చేయలేదు కదా. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది 350 ఉద్యోగాల పైన అమ్ముకున్నారని. మిగతా జిల్లాలన్నింటిలో కూడా పాదయాత్రకు ఎక్కడ అధ్యక్షుని చెప్పలేదు, కేవలం బైక్ ర్యాలీలకు మాత్రమే అధ్యక్షుని చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదండి. ఇప్పుడు ఇదే మండపేట, ఇదే ఎస్పీ గారి పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇచ్చారు పాదయాత్ర చేయడానికి. మేము పాదయాత్రగా వెళ్తాము, గాంధీ మార్గంలో వెళ్తాము, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అనుసరించుకునే వెళ్తాము. మేము ఎక్కడ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కదండి. మేమంతా కూడా డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి. నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలాగైతే లీక్ అయిందో డిఎస్సి పేపర్ కూడా లీక్ అయింది. దానికి బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే కార్యక్రమం ఇది చూడండి. ఇప్పుడుకిప్పుడు అదొకటి. ఇది ఒక మంచి డాక్టర్ ప్రియాంకని దుండగులు దారుణాతి దారుణంగా కారు కిందన పెట్టి తొక్కిచ్చి చంపేసిన పరిస్థితుల్లో పోలీసులు 3 రోజుల పాటు తాత్సారం చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేశారు. కానీ మేమంతా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా అరెస్టులు చేసి ఏదో కాలయాపన చేస్తున్నారు. ఇవాళ ప్రియాంకకి మద్దతుగా, డాక్టర్ ప్రియాంకకి మద్దతుగా విద్యా సంస్థలు బంద్ ప్రకటిస్తే సుమారుగా 40-50 మంది పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇవాళ దారుణాతి దారుణంగా రక్తసిక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఈయన సీఏ గారు ఉన్నారు, పక్క నుంచి కానిస్టేబుల్ వచ్చి గిల్లేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్కన మో చేతులతో డొక్కల్లో కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ఉండరండి ముఖ్యమంత్రిగా. రేపు మా ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాం. మీరు ప్రజాస్వామ్యాన్ని ఏ బేసిస్లో అనగదొక్కుతున్నారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాము. మీకు తగిన మూల్యము చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్తాం. చూస్తున్నాం కదా, పోలీసులు ఏదైతే బలవంతంగా తమను గిల్లుతున్నారో, రక్కుతున్నారు, అదేవిధంగా డొక్కల్లో
మోచేతో కొడుతున్నారంటూ కూడా మార్గాన్ని భరత్ చెప్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డిఎస్సి అంశాలు ఇచ్చినటువంటి నిరసనల కార్యక్రమాన్ని దాంతోపాటుగానే రాజమండ్రిలో డాక్టర్ మెడికో ఘటనకు సంబంధించి భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ఆయన నివాసం వద్ద ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చి ఇవాళ బయటికి రాకూడదు, శాంతి భద్రతలు ముఖ్యం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు మార్గాన్ని భరత్ నివాసానికి చేరుకుని ఏవైతే పార్టీ పిలుపునిచ్చినటువంటి అంశంతో పాటుగానే మెడికో విషయంలో నెలకొన్నటువంటి విషయం మీద ఆయన ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి లోపలే బైఠాయించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఆయన ఇంటి లోపలే ఆవరణలో ఆయన కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే పోలీసులు బయటికి రానివ్వనటువంటి సందర్భంలో ఆయన ఇంటి వద్ద నివాసం కూర్చుని ఆందోళన తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో ఏవైతే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఏవైతే రిక్రూట్ అయ్యాయో దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని వివరాలు కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా రిలీజ్ చేసినటువంటి విధానం